మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే వరోధిని ఏకాదశి, మా పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు 7 తరాల దరిద్రాలు, దోషాలు, పాపాలు పోతాయి, ముక్తి కలుగుతుంది, కుబేరులుగా మారిపోతారు. ఈ వీడియో మీ కంటపడితే అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఈ వీడియో చూసిన, ఈ కథలను విని ఎవరికైనా చెప్పిన జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, మీకు ఉన్న కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వింటారు. ఏకాదశి రోజు విష్ణుమూర్తి ప్రియ సతి అయినటువంటి లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనంగా ఎలా మారిందో తెలిపే కథను వింటే ఆ లక్ష్మీ అనుగ్రహంతో మీ దశ మారిపోతుంది. మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండటాన్ని చూస్తూ ఉంటాం. లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమయ్యింది అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. దానికి సమాధానంగా పురాణాలలో ఓ కథ కనబడుతోంది. ఆ కథను ఇప్పుడు మనం విందాం. పూర్వం ఒక అడవిలో వయస్సు పైబడిన ఓ జంట కాపురము ఉండేవారు. వారు దారిద్ర్య రేఖకు దిగువగా జీవించేవారు. వారి ఇంట్లో కట్టుకోవడానికి ఒక గుడ్డ ముక్క కూడా ఉండేది కాదు. వారి ఇద్దరిలో ఒకరు ఇంట్లో ఉంటే మరి ఒకరు చిన్న వస్త్రం పీలికను ఒంటిపై కట్టుకుని యాచనకు వెళ్ళేవారు. ఓ రోజు ఇంటి యజమాని యాచనకు వెళ్ళగా ఏమీ దొరక్కపోవటంతో చాలా బాధపడతాడు. చివరికి ఓ చెట్టు కింద కూర్చొని తన కష్టాలను చెట్టుతో చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఆ చెట్టుపై ఉన్న గుడ్లగూబ అతని కష్టాలను విని అతని కష్టాలను తీర్చాలని ప్లాన్ వేస్తుంది. ఓవైపు లక్ష్మీదేవిని ఓ కంట కనిపెడుతూ తను వెళ్తున్న మార్గాన్నే అనుసరిస్తూ వెళ్తుంది. అలా లక్ష్మీదేవి ఏ ఇంట్లో కాళ్ళు మోపడానికి ప్రయత్నిస్తుందో ఆ ఇంటి మేడపైకి ఎక్కి అరుస్తుంది. సాధారణంగా శాస్త్రం ప్రకారం గుడ్లగూబ ఏ ఇంటి మీద వాలుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు. కనుక లక్ష్మీదేవి ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఓ రోజు లక్ష్మీదేవి ఏ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించినా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి గుడ్లగూబ అరుస్తూ ఉండటంతో ఆ దేవికి అనుమానం వస్తుంది. తన వైపు కోపంగా చూస్తుంది. ఆ సమయంలో గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వయసు మళ్ళిన వారి ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ ఇంట్లో కటిక పేదరికంతో బాధపడుతున్న జంటను చూసి లక్ష్మీదేవి చలించిపోతుంది. అయితే వెంటనే వారి ఇంట్లో కొలువై ఉంటానని, వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుంది. ఆ రోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగూబను వాహనంగా చేసుకుంటుంది. అప్పటి నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటిస్తుంది. కష్టాలలో ఉన్న వారిని కనుక్కుంటూ వారికి ఆ లక్ష్మీదేవికి మధ్య దిక్సూచిలా వ్యవహరిస్తూ గుడ్లగూబ ఆ రోజు నుండి తన కొత్త ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది. పక్షుల జాతిలో సాహస యాత్రలు చేసే జీవిగా గుడ్లగూబకు మంచి ప్రావీణ్యం ఉంది. ఉల్లక తంత్రంలో గుడ్లగూబలను ఇంటికి రప్పించే మార్గాలను గురించి తెలియజేశారు. పగలు గుడ్లగూబలకు కంటిచూపు సరిగ్గా పనిచేయదు. అందుకే రాత్రి వేళల్లో మాత్రమే ఇవి సంచరిస్తాయి. ఎవరైనా అత్యవసర పని మీదకు బయటకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ ఎదురొస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుందని అంటూ ఉంటారు. అయితే కొన్ని కథలు విన్నా ఇప్పటికీ అనేక మంది గుడ్లగూబలను అశుభానికి సూచకంగా భావిస్తూ ఉంటారు. ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేవాడు. స్థూల శరీరాన్ని వీడిన తరువాత విష్ణు లోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియ భక్తుని స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ సభలో దేవర్షి నారదుడికి ప్రవేశం లభించలేదు. కానీ తుమ్మురునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవటం అట్టుంచి తన ప్రత్యర్థి అయిన తుమ్మురునికి స్వాగత సత్కారాలు లభించటం చూసిన నారదుడు మండిపడ్డాడు. అయినా తమాయించుకొని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపడ్డారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు. అది తెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని యందు ప్రత్యక్షమయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు.
అప్పటికి నారదుని కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలయ్యింది. శరీరమంతా చెమటలు పట్టాయి. ఇలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదుని చూసి ఇలా అన్నాడు. నారద, నీ కోప కారణం నాకు తెలియను. నిజానికి భక్తి జ్ఞానములయందు, శీల ప్రవర్తనములయందు తుంబురుడు నీకన్నా కపటివాడు, గరివిష్టి కాడు. కపట భక్తిని ప్రదర్శించు వారెన్ని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలుచువారలకు అవశ్యం వసుడనై సంగీతం చేత నన్ను చేరవచ్చునని సాటి చెప్పుటకే కౌశిక తుంబుర్లను నేను సత్కరించాను. నీ శాపానికేమీ బాధపడటం లేదు, లోకహితమే జరుగుతుంది, చింతించవద్దు అన్నాడు. నారదుడికి అప్పటికి గాని జ్ఞానోదయమయ్యింది. ఓ దేవా, నా తప్పులను క్షమించుము. అవివేకి వలె ప్రవర్తించాను, నన్ను కాపాడుము. తుంబుర కౌశిల వలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టెలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాల మీద పడ్డాడు. భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది. తన దివ్య హస్తాలతో నారదుని పైకి లేపాడు. విష్ణువు ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు. ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దాని మీద ఒక దివాందం ఉంది. ఆ ఉల్లుక పతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు. శ్రీమన్నారాయణుడికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తోంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గాన మాధుర్యాన్ని పట్టుకుని అవలి గిరిశిఖరం చేరుకున్నాడు. గంధర్వ, కిన్నెర, కింపురుష అప్సరాదులెందరో అక్కడ సంగీత అభ్యాసం చేస్తూ ఉన్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్య కాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుని చూడగానే వినయంతో ఆసనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశల ప్రశ్నలు వేశాడు. యథేచ్ఛన కారణం చెప్పమని ప్రార్థించాడు. నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాటవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. ఎవరైతేనేం, తనకు కావలసినది సంగీత విద్య కనుక నారదుడు ఉల్లుకపతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యం కాని శ్రీహరిని తుంబుర కౌశికులు గాన మాధుర్యంతో వశం చేసుకున్నారన్నై తనకు అలాంటి దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింపసాగాడు. నారద, పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలిగుండె కలవాడు, ధర్మవర్ధనుడు. సాంప్రదాయానుసారం ధర్మ కార్యాలన్నీ కూడా క్రమం తప్పకుండా నిర్వహించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు. భగవంతుణ్ణి కూడా భక్తి గీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మర్చిపోయి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మర్చిపోయారు. వెంటనే రాజభటులు వచ్చారు. హరిమిత్రుణ్ణి రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం, కానీ మరణ శిక్షతో సమానమైనది రాజ్య బహిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుణ్ణి సంపదనంతా కూడా స్వాధీనం చేసుకుని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. కాలచక్రం తిరగటం మానదు కదా. కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, అలాగే గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదు. నరుడుగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు. దివాంధ జన్మ కాబట్టి రాత్రులయందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారయ్యింది. పురాకృత దోష ఫలితం కాబోలు. ఒకసారి 4 రోజులైనా ఆహారం దొరకలేదు. ఆకలి దుర్లభమైపోయింది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల మరణదేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముణ్ణి చూసి ఆ ఊలుకము, ధర్మరాజా, ఎందుకు ఈ విధంగా నన్ను బాధ పెడుతూ ఉన్నావు?
నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయా దాక్షణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపవు అన్నాడు. భువనేశుడు దివాంధ స్థితికి యమధర్మరాజు జాలిపడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించటం ధర్మం కాదు కదా, తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది అని ఆలోచించి అసలు విషయం చెప్పాడు. దివాంధమా, నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే, కానీ పరమాత్మను వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించటం నీ మూర్ఖత్వం. పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపం తక్కువేమీ కాదు కదా. ఆ పాప ఫలితం కొండంతై నీకు లభించిన పుణ్య ఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టి పీడిస్తోంది. విష్ణు భక్తులకు చేసిన కీడు నీకు అవస్థ తెచ్చిపెట్టింది. దీని నుండి బయటపడటం ఎవ్వరికీ సాధ్యం కాదు అన్నాడు. యముడు చెప్పింది విన్నాక గాని రాజుకు తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుని స్తుతించవచ్చునన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా సరే బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు. యముని హృదయం కూడా ద్రవించింది. ఉల్లుక రాజా, చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోని కేగుము, అందులో నీ గత జన్మ దేహముంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించు. అది పూర్తయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించి వెళ్ళిపోయాడు. ఓ నారద మహర్షి, ఆ దురదృష్టవంతుడను నేనే. ఆ తర్వాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూసి రథాన్ని నిలిపాడు. దగ్గరకొచ్చి చూసి ఇది భువనేశుని కాయము వలె ఉన్నదే అనుకున్నాడు. ఇదెలా పడియున్నది, దీనిని ఈ పక్షి భక్షించుటమేమిటి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికీ నేను ఆ విప్రుని గుర్తించాను. అతడు నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాశ్రువులు నేల రాలుతూ ఉండగా యమధర్మరాజు తెలియజెప్పిన విషయమంతా కూడా వివరించాను. హరిమిత్రుడిది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకు అనుగుణంగా ఇలా పలికినాడు. నీ బాధలు చూస్తూ ఉంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నా ఎడల చూపిన కారుణ్యం నేను ఆ రోజునే మరిచాను. నీ అనుభవించిన బాధలిక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండునుగాక. గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధించువుగాక అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికేగాడు. వాని దీవెనలు ఫలించి నేనిట్లున్నాను అంటూ గానబంధు తన కథనంతా కూడా నారదుడితో వివరించాడు. ఆ తర్వాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలి రోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్య కళ అన్నాడు. తపంతో గాని తామసంతో గాని అది పట్టుపడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా సరే అపురూపమైనటువంటి ఈ కళలో ఆధిక్యం సంపాదించుకోగలరని చెప్పాడు. గౌరవ భావం మోహంలో ఉట్టి పడుతూ ఉండగా వినయంగా తలవంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా 1000 ఏళ్లు గడిచాయి. కఠోరమైన దీక్షతో నారదుడు 3606 రాగాలతో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠకులంతా కూడా పొగిడేస్తూ ఉంటే సంగీతంలో ఇక తనకు తిరిగే లేదని గర్వంతో ఉబ్బిపోయేవాడు. అమితానందంతో గురువుని చేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురు దక్షిణ చెల్లిస్తాను, ఏమి కావాలో సెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సరే సంశయింపవద్దన్నాడు. శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. ఓ మహర్షి, దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను? దివాంతమునకు కావలసిన అవసరములేమీ ఉంటాయి. శిష్యుడివైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధారాతలం నిలిచి ఉన్నంత వరకు సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో గుర్తుండేలాగా వరము ప్రసాదింపుము అని మనసులోని మాట బయటపెట్టాడు. ఆ మాటలు విని నారదుడు విశాలంగా నవ్వాడు. గురువర్య, ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరు కోరిక మీకు ఉన్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య
ప్రశిష్య కోటి వలన భూతముల వలన సంగీత కళ నిలిచియున్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు. మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవా భాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువుకు గరుక్మంతుని వలె మహాలక్ష్మీదేవికి నీవు వాహనమై తరయింతువుగాక అంటూ శిశునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమయ్యింది. ఈరోజు వరోధిని ఏకాదశి వ్రత కథను వింటే చాలు జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునితో, వాసుదేవ నీకు నమస్కారము. చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి, దాని నామ మహిమలను గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ ఇలా అన్నాడు, రాజా, ఆ ఏకాదశి పేరు వరోధిని ఏకాదశి. ఇది ఇహపర లోకాలలో మనిషికి పరమ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ ఏకాదశి వ్రత పాలనం ద్వారా మనిషి నిరంతరము సుఖాన్ని పొందుతాడు. తన పాపం నశించగా అతడు అత్యంత సౌభాగ్యవంతుడవుతాడు. ఆ వ్రత పాలనచే అభాగ్యురాలైన సతి భాగ్యవంతురాలు అవుతుంది. పురుషుడు ఇహ పరాలలో సుఖ సమృద్ధులు పొందుతాడు. వారు జన్మ మృత్యువుల వలయం నుండి బయటపడతారు. సమస్త పాపం నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు. మాంధాత ఆ ఏకాదశి వ్రత పాలన ద్వారానే ముగ్ధుడయ్యాడు. కుందుమారుని వంటి ఎందరో రాజులు ఆ వ్రత పాలన ద్వారా మోక్షాన్ని పొందారు. వరోధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల మనిషి 10,000 సంవత్సరాల తపఫలాన్ని పొందగలుగుతాడు. కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో 40 కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలం ఆ వరోధిని ఏకాదశి వ్రతపాలన ద్వారా మనిషి సాధించగలుగుతాడు. ఓ రాజోత్తమ, అశ్వదానం కన్నను గజదానం శ్రేష్టమైనది. భూదానం గజదానం కన్నను శ్రేష్టమైనది. తిలాదానం భూదానం కన్నను శ్రేష్టం. సువర్ణదానం తిలదానం కన్నను శ్రేష్టం. అన్నదానం సువర్ణదానం కన్నను శ్రేష్టములైనవి. నిజానికి అన్నదానం కంటే శ్రేష్టమైన దానం ఇంకొకటి లేనే లేదు. ఓ రాజశ్రేష్ఠుడా, అన్నం దానం చేసే మనిషి పితృదేవతలను, దేవతలను, సకల జీవులను సంతృప్తి పరచగలుగుతాడు. కన్యాదానం అన్నదానంతో సమానమని పండితులు చెప్తారు. అన్నదానం గోదానంతో సమానమని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. అంతేకాక దానములు అన్నిటిలోనూ ఇతరులకు జ్ఞానదానం చేయుట అత్యుత్తమమైన దానం. వరోధిని ఏకాదశి వ్రత పాలనంచే మనిషి సమస్త దాన ఫలితాలను పొందగలుగుతాడు. కుమార్తెను అమ్మి జీవికను సంపాదించే వ్యక్తి నిక్కంగా ఘోర పాపాన్ని మూటగొట్టుకునే వాడై ప్రళయానంతరం వరకు నరకంలో పడి ఉంటాడు. కనుక ఎవ్వడునూ కుమార్తెను తాకట్టు పెట్టరాదు. ఓ రాజరాజా, శుభముచే ఎవడికైనా కుమార్తెను అమ్ముకుంటే మరుసటి జన్మలో పిల్లి అవుతాడు. కానీ ఎవడైతే శక్త్యానుసారము కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరునికి దానమిస్తాడో అతని పుణ్య పరిపాకాన్ని యమధర్మరాజు యొక్క ప్రధాన కార్యదర్శి అనే చిత్రగుప్తుడైనా సరే గణించలేడు. ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు కంచు పాత్రలో భుజించరాదు. మాంస భక్షణం చేయరాదు. ఎర్రపప్పును, శనగపప్పును, పాలకూరను, తేనె ఇతరులు వండిన దానిని ఒక మారు కంటే ఎక్కువగాని తినరాదు. ఏకాదశికి ముందు రోజు నుండే మైథున క్రియలో పాల్గొనరాదు. జూదము, నిద్ర, తాంబూల సేవనము, ఇతరులను నిందించుట, పాపితో మాట్లాడుట, క్రోధి ఎగుట, ఏకాదశి రోజు అబద్ధం చెప్పుట వంటివి ఏమాత్రం చేయరాదు. ఏకాదశి మర్నాడు కూడా మనిషి కంచు పాత్రలో భుజించరాదు. మాంస భక్షణము, ఎర్రపప్పు వంటివి తినరాదు. తేనెను త్రాగరాదు. అసత్య భాషణం, వ్యాయామం, కష్టించి పనిచేయటం, 2 పూటల భోజనము, గుండు గీసుకొనుట లేదా గెడ్డం చేసుకొనుట, శరీరానికి తైలమర్దనం చేయరాదు. ఏకాదశి వ్రత భంగానికి దారి తీసే ఈ నిషేధాలను జాగరూకతతో పాటించాలి. ఇతర నిషేధాలను ఈ 3 రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలి. ఈ నియమ నిబంధనలను అనుసరించి వరోధిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే వ్యక్తి సమస్త పాపదూరుడై పరమగతిని పొందుతాడు. ఈ ఏకాదశి రోజున రాత్రి మేలుకొని ఉండి విష్ణువుని సేవించేవాడు సమస్త పాపదూరుడై జీవిత చర్మ లక్ష్యాన్ని సాధిస్తాడు. ఈ ఏకాదశి మహిమను వినేవాడు, చదివేవాడు 1000 గోవుల దాన ఫలితాలను నిక్కంగా పొందుతాడు.
పాపముక్తుడై అతడు విష్ణు పదాన్ని చేరుకుంటాడు అని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. వరూధిని అనే అప్సరస ఈ ఏకాదశిని ఆచరించి పాపాలను తొలగించుకొని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొంది సన్మార్గంలో నడిచింది. వరూధిని కుబేరుని ఆస్థానంలో నర్తకీమణి. ఈమె ఒక అందమైన అప్సరస. ఈమె ఒకసారి ఆస్థానంలో నాట్యం చేస్తూ భోగాలపై మమకారం పెరిగి ఆలోచనలు ఎక్కువై లయ తప్పి తప్పుగా నాట్యం చేస్తుంది. తర్వాత తప్పు తెలుసుకుని చైత్రమాస బహుళ ఏకాదశి రోజు వ్రతం ఆచరిస్తే ఈ పాపం పోతుందని తెలుసుకుని ఆ రోజు ఉపవాసము వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతుంది. అందుకే ఈ రోజుకు వరోధిని ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ రోజు పూజలు ఎక్కువగా చేసేవారికే ఎందుకు కష్టాలు వస్తాయో తెలిపే కథను వింటే జీవితంలో ఎప్పుడూ కష్టాలు రావు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికే, నిత్యం భగవంతుణ్ణి ఆరాధించే వారికే కష్టాలు వస్తాయి. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడికి కూడా ఇదే సందేహం వచ్చి శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు. స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణతో ఉన్న వారికే దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు? కొందరు అస్సలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించకుండా, మీ నామాన్ని ఒక్కసారి కూడా తలుచుకోకుండా, ఎవ్వరికీ ఏ దానం చేయకుండా ఉన్న వారికి సుఖాలను ఇస్తూ ఉన్నారు అని భక్తుడు శ్రీ మహావిష్ణువును అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఓ భక్త, నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు. అప్పుడు నేను నారదునితో ఇలా అన్నాను, నారద, ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మనమిద్దరము బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు. నారదుడు సరే అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి ఇంట్లో ఎవరైనా ఉంటే మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతారు. అప్పుడు ఆ ఇంటి యజమాని అయినటువంటి సేటు బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు. దానికి ఆ ఇద్దరు బ్రాహ్మణులు మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతారు. దానికి సేటు మీ బాబు సొమ్మేమైనా ఇక్కడ దాచారా, ఇవ్వండి అని అడుగుతారు. వెళ్ళండి వెళ్ళండి అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు మేము యాచకులము, భిక్ష అడుగుతున్నాము, కొద్దిగా ఏదో ఒక భిక్ష పెట్టండి అని అంటారు. కానీ సేటు మాత్రం వెళ్ళు వెళ్ళు బయటకు అని వారిద్దరిని నెట్టివేస్తాడు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి, స్వామి, ఈ సేటు అంతా అవమానం చేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన 2 చేతులను పైకి ఎత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇస్తాడు. ఆ మాటలు విన్న నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకుని ఇలా అన్నాడు, స్వామి, ఏంటిది? ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నాడు. అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేమిటి స్వామి అని ఆశ్చర్యంగా అడుగుతాడు. కానీ స్వామివారు మాత్రం పద నారద, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటాడు. నారద మహర్షుల వారికి ఏమీ అర్థం కాదు. అలా వారు ముందుకు వెళ్తూ ఉండగా ఒక పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది. ఆ ఇద్దరు బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళి మాతా భిక్షాందేహి అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, సేవ చేసుకోవటం వలన అది రోజు నాకు పాలను ఇస్తుంది, ఆ పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను తీసుకొని వచ్చింది. అప్పుడు నారదుల వారు, స్వామి, ఈమె ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకు ఉన్న దానిలో మన ఆకలి తీర్చాలి అని అనుకుని పాలు ఇచ్చింది.
కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు. అందుకే ఆ తల్లికి ఏదైనా వరం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన 2 చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు. అది విన్న నారదుడు ఆశ్చర్యపడి, ప్రభు ఏమిటిది? మీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు. ఆ సేటు అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ధనవృద్ధి కావాలి అని దీవించారు. ఈ తల్లి మన ఆకలి తీర్చితే తన ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటారు. అప్పుడు స్వామి, నారద, నువ్వు నా లీలను అర్థం చేసుకోలేవు అని అంటాడు. దానికి నారదుడు, స్వామి, మీ లీల ఏంటో నాకు అర్థం కావటం లేదు, మీరు నాకు అర్థమయ్యేలాగా చెప్పండి అని అంటాడు. అప్పుడు స్వామి వారు ఇలా చెప్తారు, నారద, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణమే చేస్తూ ఉంటుంది. నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది. తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది. తన మనసు దాని మీదే ఉంది. ఆవిడ ఆవుకు సేవ చేస్తుంది. తను చనిపోయే సమయంలో తన ఆవును ఎవరు చూస్తారో అని విచారిస్తుంది. నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు. అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు. దానికి నారదుడు, సరే స్వామి, ఇది అర్థమైంది. మరి ఆ సేటుకు ఎందుకంత ధనం కావాలి అని వరం ఇచ్చారు అని అడుగగా దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన వ్యామోహం ఉంది, అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు మూటలు కూడబెట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు. అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుణ్ణి చేరలేదు. సుఖ లోకాలు అతనికి ప్రాప్తించవు అని నేను నారదుడికి చెప్పాను. కాబట్టి భక్త, ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని శ్రీ మహావిష్ణువు భక్తుడి వైపు చిరునవ్వుతో చూశాడు. కాబట్టి భగవంతునికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాము, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతుడికి తెలుసు. అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా, భగవంతుణ్ణి విడవకుండా సదా దైవనామ స్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి. అప్పుడు దైవం కూడా మన వెంట ఎల్లప్పుడూ ఉంటాడు. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు తానే విష్ణుమూర్తికి గొప్ప భక్తుడను అని గర్వించిన నారదుడి గర్వానికి విష్ణుమూర్తి ఏ విధంగా భంగం కలిగించాడో తెలిపే కథను వింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఒకసారి నారదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడ శేషతల్పం మీద అర్ధనీలిమ నేత్రాలతో ఉన్న విష్ణుమూర్తిని చూడగానే నారదుడిలో ఓ ఆలోచన మొదలయ్యింది. ఈ వైకుంఠంలో విశ్రాంతిని తీసుకునే విష్ణుమూర్తికి నన్ను మించిన భక్తుడు ఎవ్వరు ఉంటారు అనుకున్నాడు. ఆ విషయాన్నే సాక్షాత్తు విష్ణుమూర్తి నోట వినాలనుకున్నాడు నారదుడు. నేరుగా తన గొప్పతనం గురించి అడిగితే బాగుండదని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు నారదుడు, ఓ దేవదేవ, ఈ ముల్లోకాలలోనూ నిన్ను అత్యంత భక్తిగా కొలిచే భక్తుడు ఎవరు అని అడిగాడు. అదెంత కష్టమైన ప్రశ్న కానే కాదు. అల్లదిగో ఆ పల్లెటూరులో ఓ చిన్న గుడిసె కనిపిస్తోంది కదా, అందులో ఓ రైతు నివసిస్తున్నాడు. నన్నడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే అన్నాడు విష్ణుమూర్తి. ఆ మాటలతో నారదుడికి ఒళ్ళు మండిపోయింది. అనునిత్యం హరినామస్మరణ చేసే తనకంటే ఆ చిన్న రైతు ఎలా గొప్ప భక్తుడవుతాడు అనుకుంటూ ఓసారి తన దివ్య దృష్టితో ఆ రైతు జీవితంలోనికి చూశాడు. ఆ రైతు మహాపేదవాడు. అతనికి ఓ ఎకరం పొలం మాత్రమే జీవనాధారం. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఎకరం పొలంలోనూ నానా చాకిరీ చేస్తే కానీ అతనికి బోటాబోటీగా తిండి దక్కేది కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా అతనికి అసలు భగవన్నామస్మరణ చేసుకోవడానికి వెసులుబాటే చిక్కేది కాదు. రోజు మొత్తం మీద మహా అయితే
ఓ 4-5 సార్లు నారాయణ్ణి తలుచుకునేవాడు అంతే. అలాంటి రైతు తనకంటే గొప్ప భక్తుడని విష్ణుమూర్తి చెప్పకనే చెప్పటం నారదునికి మహా సిగ్గుగా తోచింది. ఏం చెయ్యాలో తోచక గుటకలు మింగసాగాడు. ఇంతలో విష్ణుమూర్తి అన్నట్లు నాకో చిన్న సాయం చేసి పెట్టవా నారదా? ఈ పాలకుండ ఉంది చూశావు, దాన్ని కాస్త అలా బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళి ఇచ్చిరావా? అయితే మార్గమధ్యలో పాలు ఏమాత్రం తొనకకూడదు సుమా. ఒక్క చుక్క కిందికి ఒలికినా అపచారమవుతుంది అంటూ ఓ కుండ నిండుగా పాలను నారదుడికి అప్పగించాడు. ఓస్, అదెంత భాగ్యం అన్నాడు నారదుడు. ఆ దెబ్బతోనైనా అతనికి స్వామివారి మీద ఉన్న నిష్ఠ బయటపడుతుందని అనుకున్నాడు. 1000 జన్మలెత్తినా ఆ రైతు ఇలాంటి పని చెయ్యలేడు అనుకుంటూ అంచు వరకు నిండుగా ఉన్న పాలకుండను తీసుకుని బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళాడు. అక్కడ దాన్ని క్షేమంగా అందించి విజయగర్వంతో విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు. చెప్పిన పని అద్భుతంగా పూర్తి చేశావు, సంతోషం నారదా. కానీ ఓ చిన్న అనుమానం. నువ్వు పాలకుండను తీసుకుని వెళ్ళేటప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు స్మరించారు అని అడిగాడు విష్ణుమూర్తి. ఆ ప్రశ్న విని తెల్లబోయాడు నారదుడు. ఎందుకంటే తన దృష్టంతా కూడా పాలు ఒలికిపోకుండా తీసుకుపోవటంలోనే ఉంది కాబట్టి నారదుడిని తలుచుకునే అవకాశమే లేదు. అప్పుడు అర్థమయ్యింది నారదుడికి విష్ణుమూర్తి ప్రశ్నలోని అంతర్యం. ఈ ఒక్కరోజు ఏదో పనిలో పడి అస్సలు నారాయణ్ణి తలుచుకోవటమే మార్చిపోయాడు. అలాంటిది ఆ రైతు ఎంతో కష్టాన్ని శ్రమను ఓర్చుకుంటూ కూడా అంతటి అలసటలోనూ నారాయణ్ను తలుచుకోవటం మానలేదు. ఉదయం లేస్తూనే అతను విష్ణుమూర్తి మీద భారం వేసి తన పనులను మొదలు పెడతాడు. రోజంతా ఎంత యాతన అనుభవించినా రాత్రి నిద్రపోయే ముందు నారాయణ్ణి స్మరించుకొని కృతజ్ఞతలు చెప్పుకొని గాని నిద్రకు ఉపక్రమించాడు. అన్నీ ఉన్నప్పుడు భగవంతుని స్మరించుకోవటం గొప్ప కాదు, లేమిలో కూడా ఆయనను తలుచుకోవటం గొప్ప విషయం అని అర్థమయ్యింది. నారదుడికి ఆర్భాటం కంటే భక్తే ముఖ్యమన్న సూత్రము బోధింపబడింది. అలా నారదుడి గర్వం అణిగిపోయింది. అలాగే ఈరోజు ఏకాదశి దేవి ఎలా పుట్టిందో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. అర్జునుడు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి, ఓ జనార్దన, ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం చేస్తే లేదా కేవలం రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటే లేదా ఒక్కమారు మధ్యాహ్నం ఆహారం తీసుకుంటే కలిగే లాభమేమిటో నాకు వివరించవలసినది అని అడిగాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా పలికినాడు. అర్జున, ఏకాదశి రోజు ప్రొద్దుననే ఉపవాస వ్రతాన్ని చేపట్టాలి. స్నానం చేసే సమయంలో ఓ అశ్వక్రాంతే, ఓ రథక్రాంతే, ఓ విష్ణుక్రాంతే, ఓ వసుంధరే, ఓ మృతికే, ఓ ధరణి, నేను పరమగతిని పొందులాగా నా పూర్వజన్మల పాపములన్నిటినీ కూడా నశింపచేయుడు అని ప్రార్థించుకోవాలి. స్నానం అనంతరం గోవిందుణ్ణి పూజించుకోవాలి. ఒకసారి స్వర్గరాజకు ఇంద్రుడు దేవతలతో కలిసి భగవంతుని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా ప్రార్థించాడు. ఓ జగదీశ్వర, దేవదేవ, నీకు వందనములు. నీవే ఎల్లరకు పరమాశ్రీడవు, తల్లివి తండ్రివి నీవే, ఎల్లరను సృజించి పోషించి లయింపజేయుదు నీవే, భూమికి ఆకాశానికి సమస్త సృష్టికి నీవే పరమోపకారివి, నీవే స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడవై ఉన్నావు, నీవే సమస్త యజ్ఞములకు తపస్సులకు మంత్రాలకు యజ్ఞకర్తలకు భోక్తవు. ఓ దేవ భగవంతుడా, దేవతా ప్రభు, శరణాగత రక్షక, ఓ యోగీశ్వర, మేము ఇప్పుడు స్వర్గాన్ని కోల్పోయి రాక్షసులచే తరిమివేయబడ్డాము. భీతితో నీ పాద పద్మాలకు శరణాగతులమైన మమ్ము రక్షించు. ఓ జగదీశ్వర, స్వర్గం నుండి ఇప్పుడు భూలోకమునకు పతనం చెంది మేము దుఃఖ సాగరంలో మునిగి ఉన్నాం. దయచేసి మా ఎడ ప్రసన్నుడవగు అని ఇంద్రుడు భగవంతుణ్ణి వేడుకున్నాడు. ఇంద్రుని ఆర్తి దయనీయమైన ప్రార్థనను వినిన విష్ణు భగవానుడు అతనితో దేవతలనే ఓడించినట్టి ఆ అజయుడగు దానవులెవరని అడిగినాడు. వాడి పేరేమిటి, వాడి శక్తికి మూలమేమిటి, ఇంద్ర దీన్ని దుస్థితికి తీసుకొచ్చిన వాడు ఎవరు అని అడిగినాడు. అప్పుడు ఇంద్రుడు సమాధానమొసంగుతూ, ఓ దేవదేవ,
భక్తోద్ధారక పరమప్రభు. ఆ ఉగ్ర దానవుని పేరు నందింజగుడు. దేవతలకు తొలుత కష్టమును కలిగించిన ఆ అసురుడు బ్రాహ్మణ కులంలో జన్మించాడు. వాడికి సమాన బలశాలి అయిన మురుగుడను పుత్రుడు ఉన్నాడు. చంద్రావతి నగరం మురుగునికి రాజధాని. ఆ మురాసురుడే దేవతలను స్వర్గం నుండి తరిమివేసి తానే అచట నివాసిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు, అగ్ని, వాయువు, యముడు, చంద్రుడు, నివృత్తి, వరుణుడు మున్నగు దేవతల పదవులను వాడే ఆక్రమించాడు. మేమందరము కలిసి కూడా వాడిని జయించలేకపోయాము కనుక ఓ విష్ణు, ఆ అసురుణ్ణి సంహరించి దేవతలను కాపాడవలసినది అని వేడుకున్నాడు. ఇంద్రుని పలుకులను వినిన భగవానుడు దేవతలను పీడించినట్టి ఆ అసురుల పట్ల క్రుధుడై అతనితో, ఓ దేవరాజా, నీ శత్రువైన ఆ అసురుణ్ణి నేను స్వయంగా వధిస్తాను. అప్పుడు మీరందరూ కూడా చంద్రావతి నగరానికి బయలుదేరి రండి అని అన్నాడు. అప్పుడు దేవతలందరూ విష్ణు భగవానుణ్ణి నాయకత్వంలో చంద్రావతి నగరానికి బయలుదేరారు. ఒక ప్రక్క దేవతలు తమ చెంత ఉన్నట్టి వేల కొలది ఆయుధాలతో యుద్ధ సన్నద్ధులు అవుతూ ఉండగా, వేరొక ప్రక్క అసంఖ్యాక అసుర సైన పరివృద్ధుడై మురాసురుడు గర్జించసాగాడు. దానవులచే తీవ్రంగా దెబ్బతిని ఆదివరకే దేవతలు చెల్లా చెదురై ఉన్నారు. కానీ ఇప్పుడు దేవదేవునిచే నడుపబడుతున్న ఈ దేవతలు నిర్భీతిగా తమ ఎదుట నిలబడుటను చూసి దానవులకు తీవ్రమైన క్రోధం కలిగింది. ఇతర దానవులను ఓడించటం భగవంతునికి సులభమే అయినప్పటికీ మురాసురుని ఓడించటం మాత్రం అతనికి కష్టతరమైంది. ఎన్ని ఆయుధాలను ప్రయోగించినప్పటికీ మురాసురుని వధించటం సాధ్యపడకపోయేసరికి భగవానుడు ఆ దానవునితో ఇష్టి యుద్ధానికి దిగి 10,000 సంవత్సరాలు పోరాడాడు. చివరికి భగవానుడు ఆ అసురుని ఓడించి బందరికా ఆశ్రమానికి వెళ్ళాడు. బదరికా ఆశ్రమంలో భగవానుడు హేమవతి అనే సుందరమైన గుహలో ప్రవేశించి విశ్రాంతి తీసుకున్నాడు. తదనంతరం ఆ దానవుడు విష్ణువుని వెంబడించి గుహలో ప్రవేశించాడు. అచట విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును చూసి అతడు చంపడానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు దేదివ్యమానమైన దేవి విష్ణుమూర్తి శరీరం నుండి ఉద్భవమైంది. నానా విధములైన దివ్య ఆయుధములను కలిగినదై ఆ అసురునితో పోరాటం మొదలుపెట్టింది. దీర్ఘకాలం యుద్ధం చేసిన తర్వాత ఆ దేవి చివరికి అసురుని శిరస్సును ఖండించి వేసింది. అప్పుడు మిగిలిన అసురులు భయంతో పాతాళ లోకానికి పారిపోయారు. విశ్రాంతి నుండి మేల్కొనిన ఆ భగవంతుడు తన ఎదుట మురాసురుడి మృతి చెంది పడి ఉండటం చూశాడు. తేజమయురాలైన దేవి ముకులిత హస్తయ ఎదుట నిలబడి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యంతో, నీవెవరు అని ఆమెను ప్రశ్నించాడు. దేవా, నేను నీ దేహం నుండి ఉత్పత్తి అయినాను. ఈ అసురుని వధించాను. నీవు విశ్రమించి ఉండడాన్ని చూసి ఈ అసురుడు నిన్ను వధించడానికి ప్రయత్నించాడు కనుకనే నేను వీడిని వధించాను అని దేవి పలికింది. అప్పుడు భగవంతుడు ఆమెతో, దేవి, ఈ కార్యానికి నీ పట్ల నేనెంతో ప్రసన్నుడైనాను. నీకు వాంఛితమైనది కోరుకో అని అన్నాడు. అప్పుడు ఆమె ఏదైనా వరమును ఇవ్వమని అడుగగా భగవానుడు ప్రసన్నతతో, దేవి, నీవు నా శక్తివి. నీవు ఏకాదశి రోజు ఉత్పన్నమైతివి కాబట్టి ఇకపై నీ పేరు ఏకాదశి. ఏకాదశి వ్రతాన్ని పాటించే ఎవ్వరికైనా సరే సమస్త పాప దూరుడై నాశనం లేనట్టి స్వర్గ సౌఖ్యాలను పొందుతాడు అని అన్నాడు. ఆనాటి నుండి ఏకాదశి ఈ జగత్తులో చక్కగా పూజింపబడుచు ఉన్నది. ఓ అర్జున, ఏకాదశి వ్రతాన్ని పాటించేవానికి నేను పరమగతిని ప్రసాదిస్తాను. ఏకాదశి రోజు మనుజుడు మైథున భోగాన్ని త్యాజించాలి. ధాన్యాన్ని, తేనెను, భోజనం విడిచిపెట్టాలి. నూనె రాసుకోకూడదు. ఏకాదశిని మనిషి పాటించినచో, దీని మహత్యాన్ని వినినచో మరిన్ని ఉన్నతమైన ఫలితాలను పొందుతాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏకాదశి మహత్యాన్ని వివరించాడు. అలాగే ఈరోజు కృష్ణుడు కలియుగం గురించి ఏం చెప్పాడో తెలిపే పురాణ కథను వింటే చాలు, దోషాలు పోతాయి, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కలియుగాంతం ఎలా ఉంటుంది అనే విషయం ఆసక్తిని కలిగిస్తుంది. కలియుగాంతం ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, దానికి ముందే వచ్చే సూచనలు ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అసలు కలియుగాంతం జరిగితే మన పరిస్థితి ఏమిటి అని కంగారు పడిపోతూ ఉంటాము.
మరి కలియుగాంతం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన ఒక చిన్న కథ ద్వారా కలియుగాంతం ఎలా వస్తుంది, దానికి వచ్చే సూచనల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. పూర్వకాలంలో గంగాదేవి శ్రీకృష్ణుడిని ఒక ప్రశ్న అడుగుతుంది. అది ఏమిటంటే, కలియుగాంతంలో ఏమి జరుగుతూ ఉంటుంది? గంగాదేవి అడుగగా శ్రీకృష్ణుడు కలియుగాంతం గురించి వివరిస్తాడు. కలియుగం అంటే కలహాల యుగం అని, వివాదాల యుగం అని అర్థం. కలియుగాంతం వచ్చే సమయంలో ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉంటుంది. పూర్వం కలి అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఇతను క్రోధుడు, హింస అనే రాక్షసులకు జన్మించాడు. సామాజిక అడ్డుకట్లను నాశనం చేసి ధర్మం తప్పిన జంట నుండి పుట్టినవాడే ఈ కలి అనే రాక్షసుడు. ద్వాపర యుగంలో అన్నా చెల్లెళ్లకు పుట్టినవాడే ఈ కలి పురుషుడు. ఇతని కాలాన్నే కలికాలం అంటారు. ఈ యుగం మిగతా యుగాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇతను కలియుగం పాలిట భయంకరమైన క్రోధుడిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇతను ఎప్పుడూ కూడా ఒక చేతిలో నాలుకను బయటకు లాగి పట్టుకొని మరొక చేతితో జనాన్ని అంటే ప్రజలను నాశనం చేయాలని చూస్తూ ఉండేవాడు. దీని అర్థం ఏమిటంటే, దేనినైనా సరే, ఎంత దాన్నైనా సరే తినేయటం, అంటే మనిషినైనా జంతువునైనా రాక్షసులైనా సరే తనకు ఆహారంగా మార్చుకుంటాడు. అయితే త్రేతాయుగం, ద్వాపర యుగాలకు అధర్మం తలెత్తగానే మహావిష్ణువు వెంటనే రకరకాల అవతారాలను ఎత్తి భూమిపైకి వచ్చి అధర్మాన్ని అణిచి ధర్మాన్ని స్థాపించాడు. కానీ కలియుగంలో కలి అనే రాక్షసుడిని చంపడానికి వెంటనే రాకుండా కలియుగం చివర్లో అంటే కలి యుగాంతంలో వస్తాడు. ఎందుకంటే చతుర్యుగాలను తిరిగి మొదల నుండి అంటే సత్యయుగం నుండి ప్రారంభించడానికి అలా చివరిలో రావటం జరుగుతుంది. అలాగే త్రేత, ద్వాపర యుగాలలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కంసుడు అను రూపాలను ధరించిన రాక్షసులు ఉండేవారు. వారిని అంతం చేసి ఆయా యుగాలలో అధర్మాన్ని తొలగించాడు శ్రీకృష్ణుడు. కానీ కలియుగంలో రాక్షసులు వికృతంగా భయంకరంగా రూపం ధరించి ఉండరు. అజ్ఞానం అధర్మంలాగా మారి అందరి మనసులలో ఉంటారు. కలి రాక్షసుడి రూపంలో కాకుండా అజ్ఞానం, అధర్మం, పాపం, హింస అనే చెడు లక్షణాలను కలిగి ప్రపంచాన్ని ఆవరించి ఉంటాడు. కనుక ఒకరిని చంపటం వలన కలియుగంలోని అధర్మం నశించదు. మరి ఈ కలి అనే రాక్షసుడే కాకుండా మనుషులలో కూడా రాక్షసులు అనేవారు ఉన్నారు. పేదవారిని హింసించటం, కర్కశంగా ప్రవర్తించటం, దుష్ట ఆలోచనలు కలిగిన రాక్షసులు ఈ లోకంలో లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఇటువంటి వారందరిలో కూడా కలి అనే రాక్షసుడు ఉన్నట్లే. కాబట్టి వీరందరినీ చంపటం అంటే అది కలి యుగాంతమే. అందుకే శ్రీకృష్ణుడు కలియుగాంతం చివరిలో కలి అనే రాక్షసుడిని వేటాడడానికి వస్తాను. గంగాదేవి శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతుంది. ద్వాపర యుగం చివరికి వచ్చేస్తుంది కదా, ఇక కలియుగం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి సమయంలో గంగాదేవి ఒక్కసారి శ్రీకృష్ణుడు ముందుకు దేవతగా రూపాన్ని దాల్చి వచ్చి ఇలా అడుగుతుంది. ప్రభు, నీవు ఈ భూమిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత భూమిపైన నా పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతుంది. దానికి శ్రీకృష్ణుడు, నేను ఈ భూమిని విడిచి వైకుంఠం చేరుకున్న తర్వాత 10,000 సంవత్సరాలు నీవు ఈ భూమి మీద అంతర్ధానమై నా పాదాల వద్దకు చేరుకుంటావు. నీవే కాదు, కాశీ, బృందావనాలు తప్ప మిగతా తీర్థాలన్నీ కూడా భూమిని వదిలి నన్ను చేరుకుంటాయి. సాలగ్రామం అంతర్ధానమవుతుంది. సాధువులు, భక్తులు, వైష్ణవులు, పురాణాలు, వైదోక్త కర్మలు, దైవ పూజలు, భగవంతుని కీర్తనలు, వేదాలు, శాస్త్రాలు, ధర్మం, గ్రామ దేవతలు మొదలైనవన్నీ కూడా భూమి మీద కనిపించకుండా పోతాయి. అంటే భూమిపై ఉన్న జనాలు ఈ దివ్యమైన విషయాల పట్ల ఆసక్తిని వదిలేస్తారని చెప్తాడు. ధర్మం అనేది కృతయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపర యుగంలో 2 పాదాలు, కలియుగంలో మాత్రం 1 పాదం పైన నడుస్తూ ఉంటుంది. కనుక ధర్మపరమైన విషయాలను మనుషులు ఒక్కొక్కటిగా వదిలేస్తూ వస్తారు. విపరీతంగా మద్యం తాగటం, నిరంతరం మాంసాహారం తినటం వంటి పనులను చేయటమే కాకుండా అసత్యాన్ని మాట్లాడటం, కపటంగా ప్రవర్తించటం వంటి పనులను చేయడానికి ఏమాత్రం కూడా వెనుకాడరు. ఇవి మనుషులలో సహజ లక్షణాలుగా మారిపోతూ ఉంటాయి. తులసి దళం లేకుండా
పూజలు చేయటం, ఏకాదశి వ్రతాన్ని విడిచిపెట్టడం చేస్తారు. దీని వలన దేవతలు చేసే పనులు ఈ భూమి మీద మాయమవుతాయి. క్రూరత్వము, అహంకారము, దొంగతనం, హింస, మధు, కామం, క్రోధం మొదలైన సమస్త దుర్మార్గపు క్రియలు ప్రపంచం అంతటా కూడా వ్యాపిస్తాయి. లోకంలో మంచి స్నేహితులు లభించరు. వివాహాన్ని విడిచి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. పెద్ద చిన్న అనే భేదాలు నశించి పురుషులు స్త్రీలకు లోబడి జీవించటం జరుగుతుంది. కలియుగంలో బలవంతుడే పాలకుడిగా మారి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. కేవలం తల్లి, తండ్రి, కుమారులు, కుమార్తెలు మాత్రమే బంధువులుగా మిగులుతూ ఉంటారు. కలియుగంలో మనుషులు ఒకరి కొరకు సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటారు. ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ జీవించటం జరుగుతుంది. సంధ్యావందనాన్ని, యజ్ఞోపవీత సంస్కారాన్ని విడిచిపెట్టి దొంగతనం చేయటం ప్రారంభిస్తారు. గోవులను, ఎద్దులను, పశువులను హింసించేవారు పెరిగిపోతూ ఉంటారు. వృక్షాలు, మొక్కలు పువ్వులు పూయటం, పండ్లు కాయటం మానివేస్తాయి. స్త్రీలు వైరాగ్యాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గోవులు పాలు ఇవ్వటం మానేస్తాయి. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి ప్రవర్తించటం జరుగుతుంది. పాలకులు పౌరుషహీనులై ప్రజలపై పన్నుల భారాన్ని పెంచుతూ ఉంటారు. 1,00,000 మందిలో ఒక్క పుణ్యాత్ముడు కూడా కనపడడు. నీచులు ధనవంతులవుతారు. నగరంలోని ప్రజలు క్రూరంగా తయారవటం, మనుషులు అతి చిన్న వయస్సులోనే యవ్వనాన్ని కోల్పోవటం జరిగి వారి వెంట్రుకలు త్వరగా తెల్లబడతాయి. మనుషులు చివరకు భగవంతుని అమ్మడానికి పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. పాపాత్ములు పుణ్యాత్ములుగా, దొంగబాబులు మహానుభావులుగా నటిస్తారు. కలియుగాంతంలో వంచకులు, అజ్ఞానులు దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టల కోసం దానాన్ని చేస్తూ ఉంటారు. మన సంస్కృతి ప్రకారంగా దానం చేసిన వాడు దానం చేశాడని, దానాన్ని తీసుకున్నవాడు తీసుకున్నానని చెప్పకూడదు. కానీ కలియుగంలో దీనికి భిన్నంగా జరుగుతూ ఉంటుంది. దానంగా ఇచ్చిన వస్తువులను తిరిగి వెనక్కి తీసుకుంటూ ఉంటారు. మనుషులు స్త్రీలపైన వాంఛ కలిగి తిరుగుతూ ఉంటారని శ్రీకృష్ణుడు గంగాదేవితో కలియుగంలో మనుషుల ప్రవర్తన గురించి చెప్తాడు. ఆయన చెప్పినట్లుగానే భూమి మీద సరస్వతీ నది మాయమైపోతుంది. గంగానది పూర్తిగా కలుషితం అయిపోతుంది. కలియుగంలో కాలం గడిచిన కొలది నీతో పాటు మిగతా నదులు కూడా అదృష్టమై నన్ను చేరుకుంటాయి అని శ్రీకృష్ణుడు గంగాదేవికి చెప్తాడు. ఈ విధంగా మనిషి భూమి మీద పూర్తిగా పతనం అయిన తర్వాత శ్రీకృష్ణుడు కల్కి అవతారంలో భూమిపైకి వస్తాడు. ఇలా కల్కి అవతారంలో వచ్చి కల్కి భగవానుడు దివ్య అశ్వాన్ని అధిరోహించి దీర్ఘకరవాలం ధరించి 3 రాత్రుల కాలంలో భూమిపై ఉన్న పాపులందరినీ కూడా సంహరించి అంతర్ధానమవుతాడు. కల్కి భగవానుడు అంతర్ధానమైన తర్వాత భూమిపై ప్రళయం రావటం జరుగుతుంది. చాలామంది కలియుగాంతం అంటే ప్రళయం అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రళయం వేరుగా ఉంటుంది. బ్రహ్మదేవుడు నిద్రపోయే సమయంలో ప్రళయం వస్తుంది. మరి కలియుగాంతంలో ఏమి జరుగుతుందంటే కల్కి భగవానుడు అంతర్ధానమైన తర్వాత 6 రాత్రులు భారీ వర్షం కురుస్తుంది. ఆ వర్ష ధారల వలన భూమి అంతా కూడా జలమయమవుతుంది. భూమిపై మనుషులు లేకుండా పోతారు. వృక్షాలు, గృహాలు భూమి మీద ఉండవు. తర్వాత 12 మంది సూర్యులు ఉదయించి తమ ప్రచండమైన కిరణాలతో భూమి మీద ఉన్న జనాన్ని తీసివేస్తారు. అంతటి కలియుగం అంతరించి కృతయుగం అంటే సత్యయుగం ప్రారంభమవుతుంది. కలియుగం పూర్తి కాలం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం కలియుగం 5,000 సంవత్సరాలు మాత్రమే పూర్తయింది. ఇప్పటికే భూమి మీద మనిషి నీచ స్థాయికి దిగజారిపోతూ ఉన్నాడు. మిగతా కలియుగ కాలంలో మనిషి ఎలా మారుతాడో మనమే అర్థం చేసుకోవచ్చు. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 7 తరాల దరిద్రాలు, దోషాలు, పాపాలు పోతాయి. ముక్తి కలుగుతుంది. కుబేరులుగా మారిపోతారు. ఈ వీడియో మీ కంటపడితే అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఈ వీడియో చూసిన, ఈ కథలను విని ఎవరికైనా చెప్పిన జన్మల పాపాలు పోతాయి. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. మీకు ఉన్న కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వింటారు.